బృందావనంలోని పచ్చని తోపుల్లో రాధ ఒకసారి వెన్నెల్లో నృత్యం చేస్తూ తన విలువైన కాలిపట్టీని పోగొట్టుకుంది. కలత చెందిన ఆమె సహాయం కోసం కృష్ణుడివైపు తిరిగింది. కృష్ణుడు తన చిలిపి నవ్వుతో ఇలా అన్నాడు, భయపడకు రాధే, నక్షత్రాలచే దాగి ఉన్న నీ కాలిపట్టేని నేను కనుగొంటాను. కృష్ణుడు మరియు బలరాముడు అన్వేషణను ప్రారంభించారు. వారు ఆకులను తిప్పారు, చెరువులలోకి తొంగిచూశారు మరియు చిలుకలు మరియు ఉడుతలను కూడా ఆధారాలు అడిగారు. గంటలు గడిచాయి, ఇంకా కాలిపట్టీ లేదు. రాధ ఆందోళన చెందసాగింది. పప్పయ్యం బలరాముడు నవ్వి ఒక ట్విస్ట్ వెల్లడించాడు, కాలిపట్టీ అస్సలు పోలేదు. కృష్ణుడు ఒక్కసారైనా చెమటలు పట్టడం చూడాలనుకున్న సరదా గోపాలురు దానిని రహస్యంగా కృష్ణుడి వేణువు కింద ఉంచారు. రాధ పగలబడి నవ్వింది మరియు కృష్ణుడు సిగ్గుపడుతూ ఓటమిని అంగీకరించాడు. ఆ రాత్రి వారు ఒక ఆశువుగా చేసిన నృత్యంతో వేడుక చేసుకున్నారు మరియు కృష్ణుడు రాధకు తాజా పువ్వులతో తయారుచేసిన రెండవ కాలిపట్టీని బహుమతిగా ఇచ్చాడు. కొన్నిసార్లు మనం కోల్పోయేది పోదు, నవ్వుతో కనుగొనడానికి వేచి ఉంది.